విశాఖ గోపాలపట్నం ఎల్లపవాని పాలెంలో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పిల్ల కనక మహాలక్ష్మి కుటుంబ సభ్యులు 2 కోట్ల రూపాయల చీటీ పేరిట మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు కనక మహాలక్ష్మి ఇంటి దగ్గరకు వెళ్ళి కట్టిన సొమ్మును అడగ్గా చీటీ వ్యాపారులపై కుటుంబ సభ్యులు బాధితులపై దాడి చేశారు. చీటీల పేరట చాలామంది ఇటీవల కాలంలో మోసాలకు పాల్పడుతున్నారని, బాధితులకు ఎటువంటి న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పోలీసులు ప్రభుత్వం జోక్యం చేసుకొని మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. బాగా అడుగుతున్నది. ఏమి న్యాయం ఇలాంటి ఏమి ఇంకా న్యాయం జరగదా? ఇంకా అంటే క్లోజ్ చేసాడు అని ఇంకా ఇలా బతికించిపోతున్నారు. ఊరు మీద ప్రజల మీద పడి ఇలాంటి బ్యాగ్స్ లంచులు బతికించేస్తున్నారు. ఇలాంటి లంచులు ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగదా? బాబు చంద్రబాబు నాయుడు తన చేత కోటి నాయన ఇలాంటి ఎదవలు ఏరు పారేయండి. మీరు ఏరు తండ్రి పవన్ కళ్యాణ్ సార్, మీరెల్లా కొంచెం మాకు న్యాయం చెయ్యండి. ఏమవుతుంది? ఇది ఎక్కడ డబ్బు పెట్టింది? ఎంక్వైరీ చేయించండి చాలు. మాకు ఎంక్వైరీ చేయించండి. మా డబ్బులు లేనో లేవు ఉన్నో లేవు పోనీ ఆవిడ నష్టపడితే మమ్మల్ని తీసుకెళ్ళమంటున్నాం సార్. మీరు ఎక్కడ నష్టపోయారో మేము వెళ్ళి అడుగుతామని చెప్తున్నాం సార్. కానీ ఏమి చెప్పట్లేదు ఆవిడ. ఆ డబ్బు అంతా ఎక్కడ పెట్టింది సార్? అది ఆ ఎంక్వైరీ ఏదో తేల్చాలి. ఇప్పుడు ఆ పోలీసులు కూడా వాళ్ళకే మద్దతు వస్తున్నారు. మమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు కానీ మాకేమి న్యాయం జరగట్లేదు. న్యాయం జరిగే ముందంతా బాగానే ఇచ్చేది. తర్వాత 40 సంవత్సరాల నుంచి బాగా నడుపుతుంది కదా అని దీన్ని బట్టి మేము వేసాం. తర్వాత వేసి లాస్ట్కి ఫోన్ పైలే చేసాం. బుక్ కూడా రాసి ఇచ్చింది మాకు. బుక్ల మీద రాసి పెట్టింది. సరేలేని లాస్ట్కి మేము పాడుకుంటూ అలాగే వదిలేస్తే లాస్ట్కి మేము ఇలా ఇల్లు కట్టాలనుకుంటున్నాము. మరి ఏంటి మేము ఫాలో అయిపోతున్నాం. మరి ఏంటంటే సరే అయితే నువ్వు లాస్ట్ కట్టుకో అమ్మా, తర్వాత ఇస్తానని అన్నారు. వేసిన తర్వాత నువ్వు ఇల్లు అయితే మొదలుపెట్టు ఇస్తానులే అన్నారు. అలాగనే 6 నెలలు వాయిదా, 3 నెలలు వాయిదా, 4 నెలలు వాయిదా అంటే సరే ఇస్తుందని ఆశ మీద మేము వెళ్ళాం. లాస్ట్కి నువ్వైతే కట్టుకో అమ్మ అన్నది. అప్పు తెచ్చాను నేను, 10 లక్షలు అప్పు తీసుకొచ్చాను. సరే అప్పు తెచ్చాను కదా, ఎంతో కొంత ఇస్తాను అంటుంది కదా, దాని మీద అలాగా వేసాను. అప్పు కట్టాను. లాస్ట్కి ఇలా ఐపీలు పెట్టిస్తుంది. ఐపీ పెట్టారా? పెడుతున్నది అని అన్నారు. అలా పెడుతున్నాను, వాళ్ళిద్దరు ముగ్గురి మీద పెడుతున్నాను అని అన్నది. ఆ భయానికి మరి ఏంటంటావు, నా డబ్బులు ఇస్తావా ఇవ్వ అన్నది. లాస్ట్ నా దగ్గర లేవు, ఏం చేసుకుంటావు చేసుకో అని అడిగింది. ఇంకా దానికి నేను ఏ సమాధానం చెప్పాలో, అవతల అప్పులు అయిపోయాము, మేము అవన్నీ వడ్డీలు కట్టలేకపోతాం, ఏం చేయాలి ఏంటనంటే నువ్వేం చేసుకుంటావు చేసుకో అని అడిగిందండి. దానికి సమాధానం మీరు ఏం చేస్తారో ఆ పెద్దలు అందరూ కలిపి నాకు నాయకులందరూ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.